సోగి చాలా బాగుంటది. రొట్టెకి కానీ చపాతీకి కానీ అన్నం కానీ చాలా బాగుంటదండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. బీరకాయ సోగి చేస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ పల్లీలు, నువ్వులు, ధనియాలు, మిర్చి, కరివేపాకు. బీరకాయ చట్నీ కూడా చేస్తున్నానండి. బీరకాయ పీలు ఉంటుంది కదా, పీలు, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి బీరకాయ చెక్కు చట్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఈ కొన అక్కడ ఉంటుందండి బీరకాయలకి, అది కూడా దీనిలో వేసేసాయాలి, చాలా బాగుంటుంది. డ్రై రోస్ట్ వేయించుకోవాలండి. పల్లీలు వేసుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. తెలంగాణ సైడ్ బీరకాయ సోగి ఇలానే చేస్తారండి. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ధనియాలు వేసుకుంటానండి. 2 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు. చివరిగా నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు చిటపట అనాలండి. ఈ వేడికే సరిపోతుంది. బంద్ చేస్తానండి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకోవాలండి. తెల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనకు సోగి చేసినప్పుడు, బీరకాయ చేసినప్పుడు ఇంతసేపు మగ్గించాల్సిన అవసరం ఉండదండి. మిరపకాయలు కూడా వేయించుకొని చేసుకోవాలి. పని చేస్తే మిక్సీకి వేస్తారు కదా. ఇది మెత్తగా కొంచెం బరక వేసుకోవాలండి. తర్వాత పేస్ట్ వేసినప్పుడు, మిరపకాయ పేస్ట్ వేసినప్పుడు మళ్ళీ మెత్తగా అవుతాయి వేసుకోవాలి. కొంచెం ఇది చల్లగా అయ్యే వరకు చెక్కు మిరప్పొడికి వేయించుకుందామండి. బీరకాయ చెక్కు అండి. బీరకాయ చెక్కు, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి చివర్లు ఉంటాయి కదా, బీరకాయకి చివర్లు ఉంటాయి కదా, అవి కట్ చేసినటువంటి దీనిలో కలిపేయాలి. చెక్కు చట్నీలో ఇట్లా కలిపేసుకోవాలి. అన్ని ఫ్లేవర్స్ వస్తే చెక్కు చట్నీ అండి బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత కొబ్బరి వేస్తాను. మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఆవిరి పడి మెత్తగా అవుతుంది. ఉప్పు అండి. బీరకాయకు ఉప్పు వేసుకోవాలి. లేయర్స్ ఉంటాయండి, చిన్న లేయర్స్. ఉల్లిగడ్డ, మాకు బీరకాయకి చిన్న ఉల్లిగడ్డలు వేస్తానండి. దాని మీద ఉన్న లేయర్స్ తీసాను. పెద్దగా ఉంటే ఉల్లిగడ్డలు, దాని లేయర్స్ దీనిలోకి సోగులోకి వేయాలి. ఇది వేస్తేనే బాగుంటుందండి సోగి. ఉల్లిపాయ, ఉల్లిగడ్డ మాత్రం కంపల్సరీ ఉండాలి. చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో. అస్సలు నీళ్ళు వేయకూడదండి. మనం సన్న మంట మీద పెట్టుకున్నామంటే ఆవిరి పడి మెత్తగా అవుతుంది. బాగా టేస్ట్ పోతుంది వాటర్ వేస్తే. కొత్తిమీర ఉంది, కరివేపాకు ఉంది, చూడండి ఎంత బాగుంటుందో ఫ్లేవరు. ఎప్పుడు బీరకాయ చెక్కు ఒకటే వేస్తుంటుంది. మళ్ళీ ఇట్లా మూత పెట్టేసేయండి. కారం అని ఇట్లా వేసుకోవాలి పేస్ట్. కొంచెం షుగర్ వేసుకోవాలండి. కొంచెం షుగర్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటాయండి కర్రీస్. రవ్వ ఉండాలి, మెత్తగా కూడా వేసుకోకూడదు. రవ్వ ఉండాలి కొద్దిగా. గ్రేవీ అంతా ఇట్లా గిన్నెలోకి తీసుకుంటానండి. ఎందుకంటే చట్నీ వేయాలి కదా, బీరకాయ చట్నీ వేసుకోవాలి. గ్రేవీ అంతా దీనిలోకి తీసుకున్నాను. బాగా ఎగిపోయిందండి. ఇప్పుడే చూడండి ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది, మంచిగా ఉడికిపోయినట్టు అండి. పని చేస్తాను. కొబ్బరి కూడా వేయించుకోవాలండి. కొబ్బరి ఇట్లనే ఒట్టి పెన్న మీద వేయించుకోవాలి. తడిలో ఎప్పుడైనా వేడి మీద వేయించకూడదండి కొబ్బరి. ఈ కొబ్బరి జీలకర్ర కూడా మిక్సీ పెట్టాలి. దీనికి పోపు వేయాలండి. ఇంకా కొంచెం ఇంగువ వేసుకుంటాను. వేసుకోవాలండి, ఒకటొకటి అట్లా వేసుకోవాలి. ఇక బాగా ఎర్రగా అయినాక బీరకాయలు వేయాలండి. కరివేపాకు వేస్తానండి. బొడ్డు తీయకూడదండి. ఇక్కడ ఉంది కదా, ఈ బొడ్డు అనేది కట్ చేయకూడదు. కట్ చేస్తే విడిపోతుంది. ఆనియన్ బొడ్డు నాకు చాలా ఇష్టం అండి. మా వారు తినరు ఉల్లిగడ్డ, నా కోసమే వేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి ఇట్లా చిన్న ఉల్లిపాయలు.
ఇంత బాగుంది చూడండి. మిరప ఎల్లిపాయలు వేయాలండి. ఎల్లిపాయలు వేస్తాం అండి. ఇదిగోండి. ఇప్పుడు బీరకాయలు వేసేస్తాను. ఇట్లా సీల్స్ ఈ ముందర వెనిగ్లా కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఈ పక్క ఆ పక్క కట్ చేసుకోవాలండి. కలిపి మూత వేసినాక మధ్యలో అసలు వాటర్ వేయకుండా చేయాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఇలా వేసుకోవాలండి. బాగా వచ్చింది, కరెక్ట్ సరిపోయినాయండి. బీరకాయ చట్నీ అయిపోయిందండి. బీరకాయ కారంలేమో ఉల్లిగడ్డ వేయాలి, చెక్కు కారంలేమో చెక్కు చట్నీలో ఎల్లిపాయలు వేయాలండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. బీరకాయ చెక్కు ఇట్లా వేస్ట్ కాకుండా ఇలా చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. అమ్మడి పాలు వేయకూడదు, కొద్దిగా వేగిన తర్వాత పాలు వేయాలి. వేసుకోవాలండి. పాలు వేసినా కదండి, కొంచెం ఇక్కడ కూడా వేస్తాను. అంతా కలుపుకొని మూత పెట్టేస్తే పాలల్లో చాలా బాగుంటుందండి. అస్సలు నీళ్ళు వేయకూడదు. బీరకాయకి పాలు వేసే చేసుకోవాలి. నీళ్ళు వేస్తే టేస్టే ఉండదు. సోగి మూత పెట్టేస్తానండి. మధ్యలో కలుపుతూ ఉండండి. పాలు వేయడం వల్ల చాలా మెతుగా ఉంటాయండి బీరకాయలు. సోగి అనేది చాలా బాగుంటుంది అనమాట. అస్సలు ఒక్క చుక్క నీళ్ళు కూడా కలపకూడదండి. టేస్ట్ అన్నంలోకి నైట్ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. నైట్ రొట్టె చేస్తే సరిగిపోతుంది. ఇంకా దీని కాంబినేషన్ సప్పడిపప్పు బలుంటుందండి కదండి. దీనికి సప్పడిపప్పు ఇంకా బాగుంటుంది. ఇంక ఇప్పటికి నాకు 2 చట్నీ అయిపోయింది, సోగి అయిపోయింది కదండి. అందుకే సప్పడిపప్పు ఏం చేస్తాను నేను, సప్పడిపప్పు చేసి దీనిలో మిక్స్ చేసుకొని తింటారండి రొట్టెకి, చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ సైడ్ చేస్తారు. ఇలా అన్నిట్లో నువ్వులు పల్లీలు వేస్తారు కాబట్టి గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఎంత మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఎక్కువ మంట పెట్టి చేసుకోకూడదండి. వేసేస్తానండి. అంతా ఒకటేసారి వేయకుండా మధ్యలో వేస్తున్నానండి. విడిపోతున్నాయని పక్కకు తీసి పెట్టినానండి. బీరకాయలు ఉడికే వరకు ఉల్లిపాయ అనేది విడిపోతుంది, పక్కకు తీసి పెట్టేసుకున్నాం. ఇంకా ఇది కూడా పులుపు అవన్నీ పడే వరకు సరిపోతుంది. కారం ఉప్పు పడే వరకు సరిపోతుంది. ఎట్లంటే అట్లా కలపకూడదండి, సెంటర్లో ఇట్లా కలపండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. కొత్తిమీర వేసేస్తాను. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తాను. గ్రేవీ అనేది ఎక్కువ ఉండాలండి. అన్నంలోకి కలుపుకోవాలి కదా, అందుకే గ్రేవీ ఎక్కువ వేసుకుంటాం. రొట్టెలోకి కావాలన్నా అన్నిటికీ గ్రేవీ ఉండాలి. అది చిక్కగా అయిపోతుంది. తీస్తానండి. అయిపోయిందండి పాలతో బీరకాయ సోగి. పాలతో బీరకాయ సోగి చెక్కు చట్నీ అండి. బీరకాయ మాత్రం ఒక్క చుక్క నీళ్ళు వాడకుండా చేసిన బీరకాయ సోగి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇలా చేసుకోండి, బీరకాయ సోగి చాలా బాగుంటుంది. రొట్టెకి కానీ చపాతీకి కానీ అన్నం కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.